కీర్తన భాగంగా ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు 105వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. కాస్త నెమ్మదిగా, తొందరపడకుండా 9వ వచనం దాకా చదువుకుందాం. 9వ వచనం దాకా చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. నేను మొదటి వచనం చదువుతా, 2వ వచనం మీరు చదవండి. యెహోవాకు కృతజ్ఞస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన ఆశ్చర్య కార్యములు తెలియజేయుడి. ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి సంభాషణ చేయుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకుడి, యెహోవాను వెతుకుడి, యెహోవాను ఎతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఆయన దాసుడైన అబ్రాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకును యాకోబు వంశస్థులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన చేసిన సూచక్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పు భూమి అందంతటా జరుగుచున్నది. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను ఆఖరి వచనం మనం కలిసి చదువుకుందాం. ఇస్సాకుతో తాను చేసిన నిబంధన ప్రమాణమును నిత్యమైన జ్ఞాపకము చేసుకొనెను. చదవబడిన వాక్యము కీర్తన దీవించును గాక. దయచేసి ఒక 5 నిమిషాలు అందరూ కూర్చుందాం. ఒక 5 నిమిషాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చక్కటి కీర్తన. భక్తుడు ఏమంటున్నాడు? యెహోవాకు కృతజ్ఞస్తులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు ఒక 2 విషయాలు నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుని గురించి అయినా 4 విషయాలు తెలిస్తే చెప్పాలి. లేకుంటే దేవుడు నీకు చేసిన ఉపకారాలు, మేలులు అవి ఇతరులకు మనము చెప్పేవారిగా ఉండాలి. అర్థమవుతుందా? 2 విషయాలు నేర్చుకోవాలి. ఒకటి మన సాక్ష్యం, దేవుడు నీకు ఏ కార్యాలు చేసిండో, ఏ ఉపకారాలు చేసిండో వాటి జ్ఞాపకం చేసుకుంటూ ఇతరులకు ఒక సువార్త చెప్పాలి. అలా కాకుండా ఇంకొక ఆయన మన దేవుడు ఏమేమి మనకు గొప్ప కార్యాలు చేసిండో ఆయన గురించి అయినా చెప్పాలి, మన గురించి అయినా చెప్పుకోవాలి, దేవుని గురించి అయినా చెప్పుకోవాలి. హల్లెలూయా. 2 విషయాలు ప్రతి ఒక్కళ్ళు మనం ఎక్కడైనా ఒంటరిగా ఉన్నప్పుడు 2 విషయాలు దేవుని గురించి అయినా చెప్పాలి, లేకుంటే దేవుడు నిన్ను ఎలా రక్షించిండు, ఎలాగా రక్షణలోనికి నడిపించిండు అది తెలుసుకుంటే చాలా బాగుంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనము కొన్ని దేవుడు చేసిన ఉపకారం, దేవుడు చేసిన అద్భుతాలు గురించి ఒక 2-3 అధ్యాయాలలో కొన్ని చూపెట్టి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి అందరూ సంతోషిద్దాం. హల్లెలూయా. యెహోవాను ఎతుకువారు హృదయమందు, వాక్యం మర్చిపోయారా? ఇప్పుడే సంతోషించుతున్నారట. మరి సంతోషిస్తున్నారా లేదా తెలియదు. హల్లెలూయా. హృదయంలో యెహోవాను ఎతుకువారు, దేవుని ఎప్పుడైతే మనం ఎతుకుతామో హృదయంలో ఒక సంతోషం కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. ఒక ఆనందము కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. అలా అనునిత్యము మనం వెతికే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే 6వ వచనంలో ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకునుడి. హల్లెలూయా. 8వ వచనం, తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణము నిత్యము ఆయన జ్ఞాపకము. హల్లెలూయా. నిత్యము. ఎన్ని తరాలు? ఇక్కడ ఎన్ని ఇచ్చిండు? 1000 తరాలు. హల్లెలూయా. అబ్రహాముతో ఒక మాట చెప్పిండు, దేవుడు ఆ మాటను మర్చిపోకుండా అది జ్ఞాపకం చేసుకుంటూ, మనుషులైతే చాలాసార్లు మనకు మాట ఇస్తాను మర్చిపోతూ ఉంటారు, కానీ దేవుడు ఒక మాట ఇచ్చిందంటే అది మర్చిపోడు, జ్ఞాపకం చేసుకుంటాడట. హల్లెలూయా. జ్ఞాపకం అనునిత్యము. అయ్యో, నేను అబ్రహాముకు ఒక మాట ఇచ్చి కదా, ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటూ మరి అబ్రహామును మరి ఒక అనేకులకు తండ్రిగా చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. అబ్రహాము నా మాట విని మరి బయటకు వచ్చింది కాబట్టి అబ్రహాము నేను ఎలాగా ఆకాశ నక్షత్రం వల్లే దీవించాలి, ఒక దేవుడు మంచి ఒక ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డల పట్ల మనమైతే దేవుని మాటకు ఎప్పుడైతే లోబడతామో దేవుడు మన పట్ల ఒక ఆశ కలిగి ఉంటాడు. హల్లెలూయా. చూద్దాం. మనం ఆదికాండం 18 వచనం చదువుకుందాం.
18వ అధ్యాయం 18వ వచనం. ఒక మాట చదువుకుందాం. అక్కడ చాలా చక్కగా మాట ఉంటుంది. అబ్రాహాము నిశ్చయముగా బలము గల గొప్ప, చాలా అండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏమంటుంటే అబ్రాహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇక్కడ అబ్రాహాము నిశ్చయంగా బలము కలిగి గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్తము జనములు ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఈ ప్రపంచం అంతా ఎవరి సంతానం? అబ్రాహాము సంతానం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా నిర్గమకాండము, ఈరోజు మనము దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను కొన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. నిర్గమకాండము 19:4 వచనం. 19:4 వచనం. నేను ఐగుప్తులకు ఏమి చేసినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఐగుప్తులో ఎట్టి ఏమి చేసినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూసితిరి. హల్లెలూయా. మరి దాదాపు ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాల మరి బానిసత్వం, ఒక ఇల్లు లేదు, ఎట్టి సాకిరి. మీకు తెలుసే కదా, ఇప్పుడు మనం నెలంతా పని చేస్తూ ఉంటే జీతం వస్తూ ఉంటుంది. జీతం రాకుంటే వాళ్ళు అన్నం పెట్టి అంతే, ఇంకా మీకు ఇంకే ఇచ్చుడు లేదు. తిన్న అన్నం మాత్రమే, మిగతాది మీకు ఇంకా సొంత ఇల్లు, మనకు కావాల్సిన ఏది కూడా లేదు. బానిసత్వము. ఆ బ్రతుకులో నుంచి వారు పెట్టిన మూలుగులు విని మోషే నాయకుని పంపించి ఐగుప్తు నుంచి ఎలాగ రప్పించినట? గద్ద రెక్కల మీద మోసుకుని. హల్లెలూయా. ఆ మాట చదువుతూ ఉంటే భలే అనిపిస్తుంది నాకు. హల్లెలూయా. ఎలా తీసుకొచ్చిందట? గద్ద తన పిల్లని శత్రువు వస్తున్నప్పుడు ఆ శత్రు నుంచి ఎలాగైతే కాపాడుకోవాలో తన పిల్లనట తన రెక్కల కింద పెట్టుకొని పరిగెత్తా అవుతుంది. అలాగా మన దేవుడు ఆ యొక్క మరి బానిసత్వం నుండి, ఫరో యొక్క ఎన్ని హింసలు పెట్టిండు ఫరో. హల్లెలూయా. అలాంటి యొక్క బాధల నుంచి, అన్ని హింసల నుంచి ఎలా తీసుకొచ్చిందట? గద్ద రెక్కల మీద మోసుకొచ్చినట్టుగా తీసుకొచ్చిండు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు గల్ఫ్లో పనిచేస్తున్నామంటే, ఫ్లైట్ ఎక్కి వచ్చినామంటే నీ యొక్క జ్ఞానం, నీ తెలివితేటలు అనుకుంటున్నావా? హల్లెలూయా. ఈరోజు నువ్వు జీవిస్తున్నావంటే, ఈరోజు వస్తున్నావు పోతున్నావు దేవుని సన్నిధిలో, ఈరోజు బ్రతుకుతున్నావు జీవిస్తున్నావంటే నీ తెలివితేటలు, నా తెలివితేటలు అనుకుంటున్నావు కావచ్చు. కాదు 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 నిన్ను గద్ద రెక్కల మీద. హల్లెలూయా. కోడి తన పిల్లలను ఎలాగైతే దాచుకుంటుందో అలాగ దాస్తున్నా నిన్ను. హల్లెలూయా. కరోనా సమయంలో ఎందరో రాలిపోయారు. హల్లెలూయా. అతని రెక్కల నీళ్ళలో నిన్ను దాచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి హల్లెలూయా చెప్తలే అందరూ సంతోషిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 29:5 వచనం. ఒక మాట. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్ములను అరణ్యములో నడిపించితిని. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిల్లిపోలేవు, మీ చెప్పులు మీ కాళ్ళకు పాతగిల్లి. ఈ యొక్క ఆశ్చర్యమైన మాట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 40 సంవత్సరాలు ఒంటి మీద ఉన్న చొక్క, హల్లెలూయా, మన భాషలో చెప్పాలంటే మాసిపోలేదు. కాళ్ళకున్న చెప్పులు ఎన్ని సంవత్సరాలు? మీరు ఎన్ని సంవత్సరాల చెప్పులు, ఒక మన వస్త్రం ఉందనుకో, ఎన్ని సంవత్సరాలు మీరు తొడుగుతారు? హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు మీ యొక్క మన కాళ్ళకున్న చెప్పులు ఎన్ని సంవత్సరాలు అవి నడుపుతాయి? హల్లెలూయా. ఆశ్చర్యమైన మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూడండి, 40 సంవత్సరాల వారి ఒంటి ఉన్న చొక్క అంటారు కదా, మా తెలంగాణ భాషలో అయితే అంగి అంటాం. హల్లెలూయా. చొక్క అయ్యా చినిగి ఒక్క చిక్క కూడా చిరిగిపోలేదు. చెప్పులు అరిగిపోలేదు. 40 సంవత్సరాలు. ఏమండి ఆశ్చర్యకార్యాలు.
చిన్నప్పుడు చిన్న పిల్లలు ఉంటారండి ఇక్కడ, నాకు ఒక ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు కొద్ది చిన్నవాళ్ళు ఉన్నారు అనుకో, వాళ్ళకి చిన్న చెప్పులు ఉంటాయి కదా కదా వాళ్ళ 40 సంవత్సరాలు అంటే ఎంత పెద్దగా ఎరిగి ఉంటారు. ఆ చెప్పులు మరి మరి ఎలాగా సగం కాలుకి వస్తాయి కదా. ఒకసారి ఆలోచిద్దాం. చూడండి, ఆలోచించారు ఎప్పుడన్నా ఈ మాటలు? వాకింగ్ చదువుతాంటే అయ్యగారు ఇప్పుడే చెప్పి నాకు ఇక్కడ ఇంకోది ఫీవర్ అయితే ఇంకా బాగా చెప్తాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అంతా నేను జ్ఞానవంతుడు కాదు, కానీ దేవుడు మీతో పంచుకోవాలని చెప్పిన మాటలు నేను చెప్తాను అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 40 సంవత్సరాలు వారి ఒంటి ఉన్న వస్త్రాలు మాసిపోలేదు, చినిగిపోలేదు, కాళ్ళకున్న చెప్పులు తరిగిపోలేదు. 40 సంవత్సరాలు. హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. ఎంత గొప్ప ఆశ్చర్యకరుడు ఆయన. ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన చేసిన, అందుగురించి భక్తులు మన చదివిన కీర్తనలో ఆయన చేసిన ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు మీరు జ్ఞాపకము చేసుకొనుడి. జ్ఞాపకం చేసి ఏమవుతా అంటే మనకు బలం వస్తుంది. ఆయన బలమును ఎత్తుకుడి. యెహోవాను ఎత్తుకువారు హృదయమందు సంతోషించుదురు. యెహోవాను ఎత్తుకుడి, ఆయన బలమును ఎత్తుకండి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను ఎత్తుకండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చదువుకుందాం. కీర్తనలు, అందులోనే మనం ఇప్పుడు చదివిన కీర్తనలో 105వ కీర్తనలో 40 వచనం చదువుకుందాం. 40 కీర్తన 40 వచనం. అదే, వారు మనవి చేయగా ఆయన బూరెలను రప్పించెను, ఆకాశము నుండి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరచును. దేవునికి ఇక్కడ చూడండి, ఇంకా బండను ఇక్కడ చాలా ఉన్నాయి. హల్లెలూయా. వారు చూడండి, చాలా జాగ్రత్త. వారు మనవి చేయగా ఆయన బూరెలను పంపించెను, ఆకాశము నుండి ఆహారమును వారికి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరిచిండు. హల్లెలూయా. ఎడారిలో వారు ఉన్నారు. ఎడారిలో వారు ఉన్నప్పుడు దేవుడు వారు మరి మోషే దగ్గరికి వచ్చి, అయ్యా మాకు ఆహారం కావాలి, మన్నా తిని తిని మాకు అంత బోరు కొట్టేసింది, మన ఊరంతా సఫం అయిపోయింది, మాకు మాంసం కావాలని మోషే దగ్గర అన్నప్పుడు, మోషే ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు బూరెలను పంపించి వారిని మరి దాదాపు 1 నెల రోజులు, హల్లెలూయా, హల్లెలూయా, 1 నెల రోజులు బూరెలు. హల్లెలూయా. బూరెలు ఎప్పుడైనా మీరు తిన్నరో లేదు, చాలా టేస్ట్గా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా బాగుంటాయి. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆహారం లేని చోట, ఏ దిక్కు లేని ఎక్కడ అది అంటే ఎడారిలో ఉన్నప్పుడు కూడా దేవుడు సమృద్ధిగా తన ప్రజలని ఆహారం ఇచ్చి పోషించిండు. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చివరి ఇంకొక మాట చదువుకుందాం. కీర్తనలు 106 కీర్తన 13, 14 వచనం, 2 వచనం చదువుకుందాం. 106 పక్కనే మనం చూసుకుంటే, అయినను వారు ఆయన కార్యములు వెంటనే మర్చిపోయా అరణ్యములో ఆశించిరి, ఎడారిలో చాలా ఇక్కడ చూడండి, అయినను వారు ఆయన ఆశ్చర్య కార్యములు వెంటనే మరిచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనక పోయిరి. చూడండి, వారు అనేకమైన అద్భుతాలు చూశారు. దేవుడు నీ పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. కొన్ని శోధనలు వచ్చినప్పుడు, కొంత మనకు బలహీనత వచ్చినప్పుడు, ఏమాయే నేను ప్రార్థిస్తున్నా, అనునిత్యం ప్రార్థిస్తున్నా, ఏమాయే నా ప్రార్థనకు జవాబు వస్తలేదు, దేవుడు నాకు ఏది మేలు చేస్తలేడని చాలాసార్లు మనం తొందరపడిపోతూ ఉంటాం. ఇశ్రాయేల్ ప్రజలు చాలామంది తొందరపడ్డారు. మోషే దగ్గర, మోషే మాకు ఇది కావాలి, మాకు నీళ్ళు కావాలి, మాకు ఆహారం కావాలి. కనిపెట్టడం నేర్చుకోవాలి క్రైస్తవుడు. హల్లెలూయా. కొద్ది ఓపిక పట్టాలి. అన్నము పొయ్యి మీద ఉడుకుతుంది, వచ్చి కుమారుడు అన్న బిడ్డను వచ్చి అమ్మ అన్నమే అంటే అప్పుడు వేస్తావు నువ్వు, కొద్ది ఆగు బిడ్డ అంటావు. దేవుడు కూడా అలా అంటాడు, కొద్ది ఆగు, ఆహారం వస్తుంది. కానీ ఇశ్రాయేలు ప్రజలను చూస్తే వారు ఎంత అంటే దేవుణ్ణి వారు శోధించిర్రు, విసిగించిర్రు. ఈరోజు క్రైస్తవులు ఇదే, కొద్దిగా మనకు ఎన్నో మేలు చేస్తాడు, కొద్ది ఏదన్నా అపకీర్తి జరిగిందనుకో, దేవుడు నాకు ఏ మేలు చేయలేదు,
దేవుణ్ణి వదిలిపెట్టి నాకు ఒక స్నేహితుడు, నా అబ్రాహాం అనే నా స్నేహితుడు ఉన్నాడు. వారు కొన్ని ఇలాగ శోధనలు రాగానే దేవుని వదిలేసి లోకాన కలిసిపోయారు. కాబట్టి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి మనం ఎప్పుడైనా మర్చిపోకూడదు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు మరి ఆయన చేసిన మేలను, ఆయన చేసిన ఉపకారాలను వెంటనే మర్చిపోయారట. అప్పుడు ఎప్పుడైనా మన దేవుడు ఆత్మీయ జీవితంలో దేవుణ్ణి మనం మర్చిపోవద్దు. మనకు దేవుడు తగిన సమయంలో ఆయన సమకూర్చువాడై ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. నీకు ఏ సమయంలో ఏది కావాలో ఆయన తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర నీ యొక్క మరి చేతుల్లో పెడతాడు. కానీ కొద్దిగా 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 ఓపిక కలిగి ఉండాలి. తొందరపడద్దు. తొందరపడే జీవితం ఏంటంటే కూల్చి పడేస్తుంది. ఎప్పుడైనా ఆత్మీయ జీవితంలో ఏ విషయంలో అయినా దయచేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. దేవుడు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆ ప్రణాళిక ప్రకారము నువ్వు జీవిస్తే నిన్ను గొప్పగా దీవిస్తాడు. హల్లెలూయా. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి.